అటు ఆర్టీసీ జేఏసీ కోరుతున్న నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. అటు జిల్లాల్లో కూడా బస్సులు తిరగటం లేదు, ప్రయాణికులైతే ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మా ప్రతినిధి నుమాన్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. సమ్మె ప్రభావం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. నుమాన్, పరిస్థితి ఏంటి? విజయ చంద్రిక, దాదాపు 32 డిమాండ్లతో ఇటు ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. సో ఈ రోజు మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలతో 5 సభ్యులతో కూడినటువంటి ఐఏఎస్ అధికారుల బృందం చర్చించనున్నారు. సో ప్రస్తుతానికి మాత్రమే ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి బస్టాండ్లలో కొంత సమ్మె ప్రభావం అయితే తక్కువగానే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ప్రైవేట్ బస్సులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ అద్దె బస్సులను ఎక్కువగా నడుపుతున్నారు ఆర్టీసీ యాజమాన్యం. దాంతోపాటు ఏదైతే ఆల్రెడీ కొంత ప్రత్యామ్నాయ మార్గాలు గత 2-3 రోజుల నుంచి సిద్ధం చేసుకున్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం వాటి మీద దృష్టి పెట్టారు. ముఖ్యంగా దాదాపు ఒక 400 మంది ఏదైతే యుద్ధ ప్రాతిపదికన డ్రైవర్లను, కండక్టర్లను తీసుకున్నారు. సో ప్రస్తుతం వారితో బస్సులను నడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. బట్ ఎంజీబీఎస్, జేబీఎస్ లాంటి ప్రధానమైనటువంటి బస్టాండ్ దగ్గర సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం కొంత ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. చాలా వరకు బస్సులన్నీ కూడా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాము. ఏదైతే సూపర్ లగ్జరీ కానివ్వండి, గరుడ కానివ్వండి, రాజధాని, ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా డిపోలకే పరిమితం అయిపోయినటువంటి సిచ్యువేషన్. సో ఇక ఏదైతే ఇక ఎక్స్ప్రెస్ లాంటి బస్సులు, దాంతోపాటు పల్లె వెలుగు, కొన్ని ఆర్డినరీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము ఏదైతే ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి సో వాటిని మాత్రమే ప్రస్తుతం యథావిధిగా నడుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆర్టీసీ ఆధ్వర్యంలో దాదాపు 10,000 బస్సులు ఉంటే ఇక ప్రైవేట్ అద్దె బస్సులు దాదాపు 3,500 బస్సులు ఉన్నాయి. సో ఈ 3,500 బస్సులు మాత్రం యథావిధిగా నడుస్తాయంటే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ప్రైవేట్ డ్రైవర్లతో చాలా బస్సులను తిప్పేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. కొన్ని డిపోల వద్ద బస్సులు బయటికి రానియకుండా ఇప్పటికే ఇటు ఆర్టీసీ కార్మికులతో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే మాత్రం సమ్మెలో ఎక్కడ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు కనిపించట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం మరోసారి చర్చించనున్నారు. సో చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో తాము ఈ సమ్మెలో పాల్గొంటామంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మాత్రం ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర కొంత ప్రయాణికులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో 2-3 గంటలకైనా ఒక బస్సు అయితే వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికైతే ఈరోజు బంద్ ప్రభావంతో మాత్రము చాలా వరకు ఏదైతే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు, ముఖ్యంగా ఏదైతే ఇటు జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపు 1-2 గంటల పాటు వెయిట్ చేస్తున్న తర్వాత కూడా కొంత ఆయా మార్గాల్లో బస్సులను ఏర్పాటు చేసి పెడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఏదైతే ఇది రాజధాని బస్సు, సో ఈ బస్సు ఏదైతే ఉందో ఇది ప్రైవేటు డ్రైవర్ల ద్వారా నడుపుతున్నారు. ఆల్రెడీ 400 మంది ప్రైవేటు డ్రైవర్లను యుద్ధ ప్రాతిపదికన ఆర్టీసీ నియమించుకుంది. సో వీరందరి సేవలు అందుబాటులో ఉంటాయంటూ కూడా ఇప్పటికే ఇటు ఆర్టీసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. సో ప్రస్తుతం మాత్రం జేఏసీ నేతలు ఎవరు కూడా ఇటు సమ్మెలో అయితే పెద్దగా చురుకుగా పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు ఎంజీబీఎస్, జేబీఎస్ దగ్గర కొంత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారంతా స్వచ్ఛందంగా వచ్చేసి డిపోల దగ్గర ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. 4 to studio. థ్యాంక్ యూ నుమాన్.